అబ్బా చూస్తుంటే ఎంత ఖతర్నాక్ ఉంది కదా. ఇట్లా గరం గరం ఉన్నప్పుడే ప్లేట్లో పెట్టుకున్నంత సైడ్ కు నొక్కేసి ఇట్లా మంచి ఒత్తు కలుపుకోవాలి. కలుపుడు చూసే నోట్ల నుంచి వాటర్ చేసేయాలా. ఇప్పుడు సమజైనట్టుంది నేను ఏముండినో ఇయాల. అయితే ఇలా మనం చేస్తున్నాం ద మోస్ట్ అండ్ మోస్ట్ యమ్మీ అండ్ ఆల్సో బ్యాచులర్ ఫ్రెండ్లీ అచారీ ప్రాన్ కర్రీ. वो भी అమెరికా బాతకాని స్టైల్ హమేషా కి తర. ఆ కాడ పుంటికూర తొక్కుండే. మనం ఎక్కడన్నా అచారీ స్టైల్ అనగానే ఇంట్లల్లో మామిడికాయ తొక్కేసేస్తారనమాట. నాకు జర అలగ్గా పుంటికూర తొక్కేయాలనిపించింది. కానీ నాకు తెలిసి నేను తీసుకున్న బెస్ట్ డెసిషన్ అదే అనుకుంటా. దానికున్న కట్ట అండ్ నెక్స్ట్ లెవెల్ ఫ్లేవర్ మనం వేసుకున్న ప్రాన్స్ లో దిగిన తర్వాత ఉంటది టేస్ట్. మీకు ఇట్లా చెప్తే సమజ్ కాదు, బరాబర్ గా ఒక్కసారి చేసుకోవాల్సిందే. బ్యాచులర్స్ మీ అందరికి కూడా 10 నిమిషాలంటే 10 నిమిషాలలో అయిపోతుంది. అన్ని కూడా జర బేసిక్ ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాం మనం. చూడడానికి కూడా జర బగారన్నం లెక్క కనిపిస్తుంది కదా. కాదు, అది కీన్వా ఇంకా రైస్ కలిపినది అంతే. ఒకసారి థాట్ వచ్చి ఇట్లా కలపడం స్టార్ట్ చేసిన ఇక రోజు గిట్లనే వేసుకుంటున్నా కీన్వా ప్లస్ రైస్. టేస్ట్ కూడా మంచిగా కొడుతుంది. నా లెక్క అన్నం లేకుండా బతకనోళ్ళు అండ్ ఉత్త కీన్వాతో సాటిస్ఫై గానోళ్ళు ఇది ఫాలో అయిపోండి. సమజ్ అవుతుంది కదా. సరే మరి ఉంటాం.